హాయ్, అందరికీ నమస్కారం. రీసానా రాసిన నోట్స్ ఆఫ్ మోషన్ అనే బుక్లో ఒక పేజ్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. ఏంటంటే అలా వేగంగా నడవకు, ఒక గంట తర్వాత మరణిస్తానేమో అన్నట్లు ప్రశాంతంగా నడువు. శరీరాన్ని బిగువ లేకుండా ఉంచు, అతి సహజంగా తేలిగ్గా ఉంచు. బిగుసుకుపోకు, ప్రశాంతంగా నడువు. అందంగా వికసించిన పూలను చూస్తూ, పక్షుల కిలకిల రావాలని వింటూ, చల్లని పిల్లగాలుల్ని అనుభవిస్తూ అలా నడువు అని ఒక లైన్ రాసిండు. ఈ లైన్ నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం ఇది చదివినప్పుడు నిజమేగా అనిపించింది. అంటే ఎప్పుడు ఈ మనం పనులు చేసినా, ఎటన్నా వెళ్ళినా, నడిచినా ఒక వేగంలో నడుస్తుంటాం. అంటే చాలామందిని చూస్తుంటాం కదా, పొద్దున్నే లేచి గబా పనులు చేసుకుంటూ స్పీడ్గా ఇంట్లో పనులు కావచ్చు, ఏ పనులైనా సరే స్పీడ్గా చేస్తూ ఉంటాం. సో ఇది చదివిన తర్వాత నేను పక్కనే ఉన్న పార్కుకి నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నా. సరే, ఇందులో చెప్పినట్టు ట్రై చేశా. నిదానంగా, ఫ్రీగా, రిలాక్స్డ్గా ఉండి నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నా. ఎప్పుడు వెళ్ళే రూట్లోనే వెళ్తున్నా. కానీ అన్నిసార్లు ఆ రూట్లో వెళ్ళినా కూడా ఎప్పుడు కొన్ని చూడలేదు నేను. అంటే అలా నడుస్తున్నాం అన్నమాట. అలా నడుస్తున్నా నేను, ఒక జాంబీలా నడుస్తూ ఉన్నా. ఆ రోజు అలా నిదానంగా నడుస్తున్నప్పుడు నా పక్కనే ఉన్న చెట్టుకి చాలా మంచి పూలు ఉన్నాయి. ఓకే, నేను ప్రతిరోజు అదే రూట్లో నడుస్తా, బట్ ఎప్పుడు అవి చూడలేదు. అంటే బ్యూటిఫుల్గా అనిపించిందో నాకు. చాలా నిదానంగా, రిలాక్స్గా నడుస్తుంటే చాలా బాగుంది. అంటే చాలా తేలిగ్గా, హాయిగా. సో అలా నిదానంగా నడుస్తూ పార్కులోకి వెళ్ళా. పార్కులో కొంతమంది వాకింగ్ చేస్తున్నారు. ఇద్దరు వాకింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత స్పీడ్గా నడుస్తున్నారంటే ఇదేదో అయిపోతుంది అనే అంత స్పీడ్గా, ఒక వేగంలో. అంటే వాళ్ళకి ఆఫీస్ టైమింగ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ చాలా స్పీడ్గా నడుస్తున్నారు. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నడుస్తున్నా. నేను అప్పటి వరకు అలానే చేశా. ఆ రోజు అలా పార్కులో ఎంటర్ అయిన తర్వాత స్లోగా వాకింగ్ నడుస్తున్నా. ఎప్పుడు చూడండి, నేను ఆ పార్కులో చాలా చూసా. అన్ని రోజులు ఎప్పుడు పార్కుకి వెళ్తున్నా, బట్ ఆ రోజు కొంచెం అన్ని చూడటం మొదలుపెట్టా. నేను కొన్ని రౌండ్స్ వేసిన తర్వాత ఒక బెంచ్ మీద కూర్చున్నా. ఎప్పుడు అదే ప్లేస్లో కూర్చుంటా. నా పక్కనే ఒక చెట్టుకి ఒక చిన్న పువ్వు ఉంది, బట్ నేను దాన్ని ఎప్పుడూ గమనించలే. కాస్త నా ఎదురంగా ఉన్న చెట్టుకి ఇలా తలపైకి లేపు చూస్తే ఆ చెట్టు పైనే ఒక కొమ్మ మీద ఒక పిట్ట గూడు పెట్టుకుంది. చాలా బాగా అనిపించింది. అంటే ఎప్పుడు వస్తున్న ప్లేసే, ఎప్పుడు తిరుగుతున్నా, ఎప్పుడు ఒకే ప్లేస్లో కూర్చుంటున్నా, కానీ ఎప్పుడు ఇవన్నీ చూడలేదు అనిపించింది అప్పుడు. ఓకే, అంటే ఒక జాంబీలా తిరుగుతున్నా అంతే. దానికి అంటే మనం ఎప్పుడు ఏ పని చేసినా ఉంటే గతంలో ఉంటాం, లేదంటే ఫ్యూచర్లో ఉంటాం. ఆ క్షణంలో ఎప్పుడు ఉండం కదా. సో అలా అనిపించింది ఆ టైంలో. ఓకే, ఇన్ని రోజులు నేను ఒక జాంబీలా నడిచా. ఏ పని చేసినా స్పీడ్గా చేయటం, టెన్షన్ పడుకుంటూ చేయటం, హడావుడిగా చేయటం. ఇది చదివిన తర్వాత అప్పటి నుంచి కొంత నాలో చేంజ్ జరిగింది. కొంచెం నిదానంగా చేయటం, నిదానంగా చూడటం. ఏదైనా సరే, ఏదైనా అనిపించినా వెంటనే చేయకుండా కాస్త రిలాక్స్డ్గా నిదానంగా చేసి చూసా. అన్న చెప్పినట్టు ఇలా చేసి చూసినా చాలా బాగా అనిపించింది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి.
అన్న మాటలు విన్న తర్వాత, అన్నతో ట్రావెల్ చేసిన తర్వాత ఏదో సెటిల్ అయింది నాలో కొంత. ఇంకాస్త అవ్వాల్సింది ఉంది, అది నాకు తెలుస్తుంది. అలా. సో మీరు కూడా వీలైతే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా. రోజులో ఒక హాఫ్ అన్ అవర్ అయినా నిదానంగా, ఒకవేళ మీరు గ్రౌండ్కి వాకింగ్కి వెళ్తే, ఎటు వెళ్ళినా సరే ఒక హాఫ్ అన్ అవర్ నిదానంగా నడవండి. మన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ హ్యాపీగా అలా తేలిగ్గా నడవండి. ఇంట్లో చేసే పనులైనా సరే కాస్త నిదానంగా చేద్దాం. మనం ఎంత తొందరపడితే అంత ఖరాబ్ అవుతుంది, అంత ఇబ్బంది అవుతుంది, అంత లేట్ అవుతుంది కూడా. ఇది నాకు అన్న ద్వారా తెలిసింది, అర్థమైంది. నేను అన్నని చాలాసార్లు చూస్తా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా టక్ స్పీడ్ చేయటం ఉండదు. కాస్త రిలాక్స్డ్గా నిదానంగా, అంటే సందర్భాన్ని బట్టి మోస్ట్లీ 99% చాలా రిలాక్స్డ్గా కూర్చొని నిదానంగా చేస్తాడు. దేనికి తొందర ఉండదు. అంటే నాకు అనిపించేది, నాకు అంటే ఒకప్పుడు అలా అన్న దగ్గర మలకపేటలో ఉన్నప్పుడు నేనేదో చేయాలని నాకు ఉంటుంది. అన్నేమో చాలా రిలాక్స్డ్గా నిదానంగా చేస్తుంటాడు. ఏదైనా పని ఉంటే తొందరగా కంప్లీట్ చేసుకోవాలి, స్పీడ్ కంప్లీట్ చేసి అక్కడ పడేసి ఇంకా నెక్స్ట్ ఏదో చేయాలని ఆలోచన నాకు ఉంటుంది. కానీ అన్న చాలా నిదానంగా ఉంటాడు. నాకు అర్థమయ్యేది కాదు ఇంత రిలాక్స్డ్గా ఇంత నిదానంగా ఎలా ఉంటుందని. తర్వాత అర్థమైంది, అంత తొందరపడినంత మాత్రాన, అంత స్పీడ్గా చేసినంత మాత్రాన నో యూస్, అనవసరం. ఇంకా చేసేది ఇంకాస్త లేట్ అవుతుందని అప్పుడు అర్థమైంది. రిలాక్స్డ్గా ఉంటే ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది తెలుస్తుంది. అదే స్పీడ్ చేస్తున్నాం అనుకో, మిస్టేక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా వీలైతే మీరు కూడా నిదానంగా ట్రై చేయండి. ఏ పని చేసినా స్లోగా, కాస్త నిదానంగా, రోజులో ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలా ట్రై చేయండి. మీరు పార్క్కి వెళ్ళిన, రోడ్డు మీద నడిచిన, రోడ్డు మీద అంటే ట్రాఫిక్లో కాదు, పక్కనే ఎక్కడన్నా సైడ్ పాత్లో ఉంటుంది కదా, రోడ్డుకి సైడ్కి, నిదానంగా నడవండి. మన చుట్టూ ఉన్నాయి చూసి కొంచెం కాస్త ఆస్వాదిద్దాం. అందరిని చూస్తుంటా, ఇది చదివిన తర్వాత నుంచి కాస్త నేను రిలాక్స్డ్గా నిదానంగా ఉన్నా. నేను నిదానంగా ఉన్నా, నా చుట్టూ అందరిని చూస్తుంటే అందరూ పరిగెడుతున్నారు. ఒక టైం ల్యాప్స్ పెడితే ఎలా అయితే స్పీడ్గా కదులుతావో అలా ఉన్నారు అంతా. నేను ఆ పార్కుకి వెళ్ళినప్పుడు, అప్పటి వరకు నేను చూసిన పార్కు, దాని తర్వాత ఇది చదివిన తర్వాత నేను చూసిన పార్కు వేరే. అంటే వేరే అంటే మారిందని కాదు, చూసే విధానం చేంజ్ అయింది నాలో. ఎన్ని చూడలేదు అప్పటి వరకు నేను ఆ పార్కులో. రకరకాల పూలు ఉన్నాయి, అవి ఎప్పుడు చూడలేదు. అలా అంటే ఫస్ట్ టైం నేను నా కెమెరా నేనే పెట్టుకొని ఒక దాని గురించి మాట్లాడడం ఫస్ట్ టైం చేస్తున్నా. ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే లైట్, కానీ నాకు ఇది చాలా, నాకు ఆత్మదర్శనం ఒకటి, నోట్స్ ఆఫ్ మోషన్ ఒకటి నాకు చాలా ఇష్టం. 2 బుక్స్ మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఈ బుక్ కాంతరీసా.in అనే వెబ్సైట్లో ఉంటుంది, ఆర్డర్ చేసుకొని చదువుకోవచ్చు. చాలా బాగుంటుంది. అంటే మొత్తం చేత్తో రాసిందే, చేత్తో రాసి గీసిన బొమ్మలు, అన్న చేసినవి అన్నీ. ఊరికే ఒకటి చదివి ఆపేస్తా. ఈగో ఈజ్ లైక్ ఎగ్, వెరీ సటల్, వెరీ డెలికేట్. డోంట్ హెసిటేట్ టు డ్రాప్ ఇట్. ఇది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కాస్త రిలాక్స్డ్గా నిదానంగా రోజులో కాసేపైనా అలా చేద్దాం, చాలా హాయిగా ఉంటుంది. అన్న దగ్గరకు వచ్చిన తర్వాత చాలా కొన్ని అర్థమైనవి. పరిగెట్టి అలసిపోవడం తప్ప నో యూజ్ అనిపించింది.
ఓకే, పనులు చేయాలి, చేయొద్దని కాదు, చేద్దాం, రిలాక్స్డ్గా ఉండి చేద్దామని అనిపించింది. నేను అనుకునేవాడిని రిలాక్స్డ్గా ఉంటే పనులు అన్న కాస్త నిదానంగా అయితేరా ఏమవుతుంది అని అన్నప్పుడు, నిదానంగా ఉంటే పనులు ఎలా అవుతాయి, ఎలా మనీ ఎలా వస్తుంది నాకు అని అంటే, నువ్వు తొందరపడినంత మాత్రాన రాదు. నువ్వు ఎంత తొందరపడితే అంత మిస్టేక్స్ అవుతాయి, అంత ఇంకా టైం పెరుగుతుంది తప్ప, నువ్వు చేయాలనుకున్న పని ఇంకాస్త లేట్ అవుతుంది తప్ప తొందరగా అవుతాం. నువ్వు రిలాక్స్డ్గా ఉన్నప్పుడే, నిదానంగా ఉన్నప్పుడు నీ మైండ్ కామ్గా ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా కాస్త చూసి ఆలోచించి చేస్తావు తప్ప హడావుడిగా చేస్తే పనులు అవ్వవు. అలా చేసి కూడా పీకేదేం లేదు. తొందరపడాల్సిన అవసరం లేదు. ఏం కాదు, కాస్త లేటు అటో ఇటో అవుతుంది, ఏం కాదు, రిలాక్స్డ్గా చేయనంటే అప్పటి నుంచి నాకు కాస్త అర్థమైంది. ఓకే, ఎంత తొందరపడి నేను చేసేది ఏం లేదు, అనవసరంగా స్ట్రెస్ అవుతుంది అలా చేస్తుంటే. సో అలా నిదానంగా చేయటం అలవాటైంది కాస్త. ఇది ట్రై చేస్తే మీ చుట్టూ చాలా ఉన్నాయని తెలుస్తుంది, మన చుట్టూ చాలా ఉన్నాయని తెలుస్తుంది. ఇన్ని రోజులు మనం చూడండి అనే చూస్తాం, ఎందుకంటే ఇన్ని రోజులు మనం జాంబీలో నడుస్తున్నాం. ఒకసారి నడిచి చూడండి, వీలైతే మీరు కూడా, తెలుస్తుంది మీ పక్కన ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి. మనం పార్క్లోకి వెళ్తాం, కూర్చుంటాం, కానీ ఏం చూడం. బాడీ ఎక్కడ ఉంటుంది, మైండ్ ఎక్కడో ఉంటుంది. అన్న ఈ బొమ్మ చూడండి, అంటే మీకు కనిపించిందో లేదో, ఇక్కడి నుంచి పెడతాం. ఓకే, ఏం చేసినా కాస్త రిలాక్స్డ్గా చేద్దాం అంటే నాకు అది అర్థమైంది అన్న దగ్గర నుంచి. ఎంత తొందర చేసినా, ఎంత హడావుడి పడినా అయ్యే టైంకి అవుతుంది. స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదని అర్థమైంది. రిలాక్స్డ్గా నిదానంగా ఏ పని చేసినా చేస్తే చాలా హాయిగా ఉంది. నాకైతే నాకు నచ్చింది ఇది. అందుకే అప్పటి నుంచి కాస్త నాలో కొంత చేంజ్ జరిగింది. అప్పటి వరకు చేయాలి 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 అని ఉండేది ప్రతిదానికి, కాస్త నిదానంగా చేస్తున్నా. ఓకే, అంటే ఇంతే, ఇంకా ఏం లేదు, ఊరికి ఎందుకో చెప్పాలనిపించింది, ఇది గుర్తొచ్చింది. ఎందుకంటే యాక్చువల్గా చెప్పడానికి రీజన్ కూడా, నేను ఈవినింగ్ పార్క్కి వెళ్తే ఒక పర్సన్ ఫోన్లో మాట్లాడుకుంటూ స్పీడ్గా తిరుగుతున్నాడు. అక్కడే అంటే పక్కన ఒక చిన్న రాయి ఉంది, స్పీడ్గా తిరుగుతున్నాడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు. టక్కున ఆ రాయికి తగిలేసి కింద పడిపోయాడు. అప్పుడు అనిపించింది, ఎందుకు అంత అంటే నిదానంగా కూడా తిరుగుతూ మాట్లాడవచ్చు, అంత వేగం ఎందుకు అని. అంటే అదే పార్కులో అన్ని రోజుల నుంచి అతను తిరుగుతున్నాడు, అయినా ఆ రాయిని చూసుకోలేదు, ఆ ప్లేస్లో ఆ రాయి ఉంటుందని తెలియదు. ఓకే, అంటే నాకు ఇది ఊరికలా దీని గురించి మాట్లాడాలనిపించింది, మాట్లాడేసా అంతే. ఫస్ట్ టైం అలా వీడియో చేస్తున్నా, కొంచెం అటు ఇటు ఉంటే లైట్ తీసుకోండి అంతే. ఓకే, మీకు ఎవరికైనా కావాలంటే ఇది మాత్రం కాంతిరేసా.in ఉంటుంది, వీలైతే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. కాస్త రిలాక్స్డ్గా ఉండండి అంతే.